అందరికీ జయభీమండి. నేను మీకు అక్కడ వినయ్ ప్రకాష్ మాట్లాడుతూ ఉన్నాను. నిన్న మనకి ఆకివీడు సంఘటన మనకు జరిగింది. ఈ సంఘటన విషయంలో మన డిప్యూటీ సభాపతి ట్రిబుల్ గారు ఒక ఇష్యూ స్టార్ట్ చేశారు. ఆ ఇష్యూ జోలికి మనం వెళ్ళొద్దు, ఎందుకంటే మా పెద్ద ఆయన మహానుభావుడు ట్రిబుల్ గారు కాబట్టి ఆయన విజ్ఞతకి మనం వదిలేద్దాం. ఇక్కడ రెండు విషయాలు మనం మాట్లాడుకొని తర్వాత మనం విషయం మాట్లాడదాం. ఎవరైనా ప్రశాంతంగా ఒక జీవితాన్ని సాగుతూ ఉంటే, ఆ కుటుంబం చక్కగా వెళ్తూ ఉంటే, ఆ కుటుంబాన్ని సంకనాకించడానికి, అబాసు పాలు చేయడానికి కుటుంబంలో ఎవడో ఒకడు పనికిమాలిన ఏదో ఉంటాడు ఒకడు. సో ఈ కోవలోనే నేను గతంలో ఒక వారం రోజుల క్రితం ఒక పోస్ట్ కూడా పెట్టాను. పాండవులు కౌరవులు అన్నదమ్ములు, వాళ్ళ మధ్యన దాయాదులు తగాదాలు ఉన్నాయి. సరే, కురువంశంలో డిస్టర్బెన్స్ల వల్ల శకుని కుటుంబం మొత్తాన్ని దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా జైలు పాలు చేయడంతో శకుని కౌరవుల దగ్గర చేరటం, వాళ్ళకి అనుకూలంగా ఉంటూ వాళ్ళని సంకనాకించి మొత్తం సామ్రాజ్యంతో పాటు 100 మంది కుటుంబాన్ని, అంటే వారసులు 100 మందిని కూడా నాశనం చేయడంలో ముఖ్య పాత్రధారి ఎవర్రా అంటే శకుని. ఆ విషయం మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇప్పుడు చక్కగా సుమారు ఎన్నో సంవత్సరాల తర్వాత నానా బాధలు పడి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ అధికారంలోకి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. చక్కగా, అంటే లోటుపాట్లన్నా ప్రతి ప్రభుత్వంలో ఉంటాయి కాబట్టి అది ఉంచితే, ఇప్పుడు దాన్ని సంకనాకించేసి నెక్స్ట్ ప్రభుత్వం మళ్ళీ రాకుండా పవన్ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటి, 2029 నాటికి ఆయనకి 80 సంవత్సరాలు రీచ్ అయిపోతా ఉంటే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారిని తీసుకురావాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్నీ అనుకూలిస్తే అవి జరిగేవి. కాకపోతే ట్రిబుల్ గారు అద్భుతమైన ఒక కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చి 2029 ఎలక్షన్ విషయంలో అందరికీ కూడా ఒక కొత్త ఆలోచన క్రియేట్ చేశారు. కాబట్టి రాజుగారు మీకు చాలా థ్యాంక్స్ అండి. ఈ క్రమంలో కుంతి ఆలయం అక్కడ ఉంది, అక్కడ రాముడి తాలూకా విగ్రహాలు లేవని ఒక వాదన ఉంది. రాజుగారు చెప్తున్న దాని ప్రకారం రాముల వారికి దండ వేస్తే అడ్డుతున్నారు క్రైస్తవులు, మాలలు అని అన్నారు. ఇక్కడ మనకి రాష్ట్రంలో మాలలకి ఇప్పుడున్న పరిస్థితిలో మాలలకి క్రైస్తవులకి రక్షణ అన్నది లేకుండా పోయినన్నది ఘంటాపదంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే దళిత సామాజిక వర్గాన్ని విడదీసి పాలిస్తున్నారు చంద్రబాబు నాయుడు. నేను పెద్ద మాదిగనని అన్నదమ్ములుగా ఉన్న మాల మాదిగల్ని విడదీసి మనలో మనం తన్నుకు చచ్చేలాగా చేసి ఒక వర్గాన్ని అలా పక్కన పెట్టి మాలల్ని కొంచెం ఇబ్బంది పాలు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులో సగం సక్సెస్ఫుల్ అయ్యాడు. 113 చర్చిలకి నోటీసులు ఇచ్చారంట. అంటే అనుమతులు లేకుండా ఇక్కడ చర్చిలు నడుపుతున్నారని. మనం ఏమైనా పాకిస్తాన్లో ఉన్నామండి? చర్చిలు కానీ, దేవాలయాలు కానీ, లేకపోతే మసీదులు కానీ, గురుద్వారాలు కానీ నడుపుకోవడానికి మనం ఏమైనా పాకిస్తాన్లో ఉన్నాం? సరే, పాకిస్తాన్లోనే ఉన్నాం అనుకుందాం. పాకిస్తాన్లో చిన్న మీకు క్లారిటీ ఇస్తా. పాకిస్తాన్లో సుమారు 33 లక్షలకు పైగా క్రైస్తవులు ఉన్నారు. అతి భయంకరమైన ముస్లిం కంట్రీ అయిన పాకిస్తాన్లో 1432 చర్చిలు ఉన్నాయి. అతి భయంకరమైన ముస్లిం దేశమైన పాకిస్తాన్లో 1432 చర్చిలు ఉన్నాయి. అందులో క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, చర్చ్ ఆఫ్ పాకిస్తాన్, ఇవి కాకుండా అత్యంత ఎక్కువ ముస్లిం వర్గాలు ఉన్న పంజాబ్లో చర్చిలు ఎక్కువ ఉన్నాయి. పంజాబ్
అంటే పంజాబ్ అంటే ఇక్కడ పంజాబ్ కాదు, మనకి పాకిస్తాన్లో ఒక పంజాబ్ ఉంది. పాకిస్తాన్లో ఉన్న పంజాబ్లో, సింధులో, ఖైబర్, ఇస్లామాబాద్లో చాలా ఎక్కువ చర్చిలు ఉన్నాయి. క్రైస్తవులు అక్కడే ఎక్కువ ఉన్నారు. కేవలం క్యాథలిక్ చర్చిలు పాకిస్తాన్లో 136 ఉన్నాయి. 136 క్యాథలిక్ చర్చిలు ఉన్నాయి. 1970లోనే అక్కడ చర్చిలు ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాయి. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తానంటే, మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు సమానంగా ఉండే మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి వరకు మతాల మధ్య, కులాల మధ్య గొడవలు కులాల మధ్య తగువులయ్యాయి. మతాలకు సంబంధించిన తగువులు ఇప్పటి వరకు జరగలేదు. గతంలో ఎప్పుడో మనకి ఒక 25-30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం హైదరాబాదులో హిందూ ముస్లింల మధ్యన మత విద్వేషాలు పెరగటం వల్ల అక్కడ నరుక్కొని, పొడుచుకొని చావడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిని కొంతమంది రాజకీయ నాయకులు దాన్ని రిపీట్ చేస్తూ ఉన్నారు. అంటే అన్నదమ్ముల్లా ఉంటున్న మనం క్రైస్తవుల మధ్య, హిందువుల మధ్య ఒక గ్యాప్ క్రియేట్ చేస్తూ మనలో మనం కొట్టుకునేలాగా చేస్తారు. ఈ లీడర్లు, నాయకులు వాళ్ళ మట్టుకు వాళ్ళు బాగానే ఉంటారు. అంతవరకు ఎందుకు, మన రఘుపతి కృష్ణరాజు గారి గురించి తీసుకుందాం. ఆయనకి ఏమైనా ప్రాబ్లం అయింది అనుకోండి. గతంలో ఏమైంది, ఆయన వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గానికి రావడానికి లేదంటే చక్కగా వెళ్ళి ఢిల్లీలో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నియోజకవర్గానికి రాకుండా ఉన్నాడు. ఆయన సేఫ్గా ఉన్నాడు. సో ఇప్పుడు ఏమైనా జరిగితే నియోజకవర్గంలో రాడు. ఇక్కడ కొట్టుకొని తెచ్చేది స్థానికంగా ఉన్న హిందూ సోదరులు, క్రైస్తవ సోదరులు, మాల సోదరులు, మనం కొట్టుకొని సావాలి. ఇక్కడ ఇంకోటి, ఎంత ఇష్యూ జరుగుతూ ఉంటే మా పనికి మాలిన నేను మాలోడిని కాబట్టి చెప్తున్నాను, మా పనికి మాలిన చేత కానీ మాల నాయకులు ఒక్కడు నోరు అది ఎవరో ఒకరిద్దరు తప్ప. ఎందుకు విప్పరు? ఎందుకంటే మాకు రాష్ట్రం మొత్తానికి ఒక 1000 మంది రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు ఉన్నారు, వెనకాల ఎవరు లేకపోయినా. ఇంకొకటి, ఇంత ఇష్యూ జరుగుతూ ఉంటే అక్కడ హిందువులకి సంబంధించిన ఇష్యూలోనే అక్కడ విడదీసి మధ్యలో సంబంధం లేకపోయినా క్రైస్తవులను తీసుకొచ్చి క్రైస్తవులు ఇందులో ఉన్నారు అని చేస్తూ ఉంటే, మా పనికి మాలిన పైసలు దొబ్బి నోట్లో లడ్డూలు పెట్టుకునే మా కార్పొరేట్ క్రైస్తవ నాయకులు ఒక్కడు నోరు విప్పడు. ఆ నోట్లో లడ్డూలు మాత్రం ఉంటాయి వాళ్ళకి. ఎందుకు మాట్లాడరు అంటే, మాట్లాడితే వాళ్ళకు వచ్చి దశంభాగాలు, లక్షలాది మంది, వేలాది మందిని వీళ్ళు గ్యాదర్ చేసి ఉంచుకొని దీని ద్వారా వచ్చే డబ్బులు ఉంటాయి కాబట్టి దాని మీద ఎక్కడ ప్రభుత్వం ఇబ్బందులు పెడతాదో అని వాడి మాట్లాడరు. సరే, 113 చర్చిలు నోటీసులు ఇచ్చారు. అంటే ఈ 113 చర్చిలు ఏమైనా గవర్నమెంట్ ప్లేస్లో ఉన్నాయా? రాజుగారు, ప్రభుత్వాన్ని కూడా, రాజుగారిని కూడా, రాజుగారిని కూడా అడుగుతున్నాను, అవి ఏమైనా ప్రభుత్వ స్థలాల్లో ఉన్నాయా? ఎవడి ఇంటి మీద వాడు చర్చి పెట్టుకుంటాడు, వాడి ఇష్టం, వాడు నమ్మున వాడి దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనము భారతదేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు సమానత్వంగా ఉన్నవి కదా మనకి. వాడెవడో ఒక చర్చి వాడు బతకడానికి అనుకుందాం, పోనీ సరే బతకడానికి పెట్టుకున్నాడు అనుకుందాం. మతం మార్చేస్తున్నారంటే మార్చడానికి వాడేం చిన్నపిల్లడా? మారొద్దని మీ మనుషులకు చెప్పండి. వాడెవడో పనికిమాలిన ఏదో శామ్యుల్ అన్నవాడో, డేవిడ్ అన్నవాడో, పీటర్ అన్నవాడో ఒక చర్చి పెట్టేశాడురా. మన హిందువులందరినీ కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు, మీరు మారకండి రా అని మీరు చెప్పుకోండి. ఇలాగే అంటే పర్మిషన్స్ లేకుండా చర్చలు పెట్టుకున్నారంటే, అంటే వేరేగా మాట్లాడడం కాదు, కానీ ఆంధ్రప్రదేశ్లో అడుగడుగున దేవాలయాలు ఎన్ని ఉన్నాయి? నడి రోడ్డు మీద ఉన్న అమ్మవారి దేవాలయాలు కానీ, వేరే వాళ్ళు కానీ ఎన్నింటికి పర్మిషన్స్ ఉన్నాయి? ఇలా మాట్లాడితే మమ్మల్ని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాం అంటున్నారు. అసలు మత విద్వేషాలని రెచ్చగొడుతున్నది మీరు.
నిన్నగాక మొన్న ఒక వీడియోలో రాజుగారు చెప్పారు, మీ క్రైస్తవులు మాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు మానేయండి, మేము ఓటు వేయమన్నాను అన్నాడు. దీనివల్ల మీకు వచ్చిన బొక్కేమీ లేదు, బొక్కంతా చంద్రబాబు నాయుడికి. 2029లో ఈ బొక్కంతా మీరు పెడుతున్న ఈ కన్నం చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి తగులుతుంది. ఏతావాద చెప్పొచ్చేది ఏంటంటే, మీరు వేరే పార్టీలకి కోవట్టుగా ఉంటూ ఈ పార్టీలో ఉన్నారేమో అని ప్రజలకు అనుమానం వస్తూ ఉంది. సరే, అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఏమన్నా కూడా చెల్లుతుంది. మీరు బ్యాంకు రుణాలు కట్టకపోయినా మిమ్మల్ని అడిగేవారు ఎవరు లేరు. ఎవడి ఇంట్లో వాడు నలుగురితో చర్చ నడుపుకున్నా వాడికి నోటీసులు ఇచ్చినా మిమ్మల్ని అడిగేవాడు ఎవడు లేడు. నడి రోడ్డు మీద దేవాలయాలు ఉన్నాయి, వాటి పర్మిషన్ ఉందా అని మాలాంటి వాళ్ళు, లేకపోతే మీకు వేరే ఎవరైనా నాయకులు ఎవరైనా అడిగితే వాళ్ళ మీద కేసులు పెడతారు. దాన్ని కూడా అడిగేది ఏం లేదు. వెయిట్ చేయాలి. ప్రతిదానికి సమయం అంటూ ఒకటి ఉంటుంది. అధికారం అన్నది పర్మనెంట్ కాదనేది మీరే కొన్ని వందల సార్లు చెప్పారు కాబట్టి ఒక్కసారి ఆ మాటని మీకే ఒకసారి గుర్తు చేస్తూ, అధికారం అన్నది ఎవరికి కూడా శాశ్వతం కాదు. సో మీకన్నా ఆర్థికంగా కానీ, వయసులో కానీ, పదవుల్లో కానీ చిన్నవాడిని కాబట్టి మీకు చెప్తున్నాను, దయచేసి ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్యని కలిపెట్టి, కలిపురుషుడిలాగా మీరు కలి క్రియేట్ చేసి తన్నుకు చేస్తూ ఉంటే మీరు ఆనందించే ఒక రకమైన సాడిజాన్ని మార్చుకుంటే మంచిది. తర్వాత ఇంకేదో అన్నారు మీరు నిన్న మొన్న వీడియోలో, అరకోటు, ఫుల్ కోటు, నీలం కోట్లు అని. సార్ రాజుగారు, వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, జడ్జెస్, లాయర్లు ఉన్నారు. వాళ్ళు కోట్లు వేసుకుంటే బాగుంటారు సార్. ఆ కోట్లు మీరో నేనో వేసుకుంటే మనం బఫూన్లా ఉంటాం కాబట్టి వాళ్ళ జోలికి మనం ఎందుకండి. వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ తాలూకా సొసైటీ కోసం వాళ్ళు చేస్తున్న ఫైటింగ్లు అవన్నీ చూసుకుందా. అవి మీరు రాజకీయంగా కానీ ఒక ఒక రకంగా మాట్లాడండి అంతే తప్ప, ఇప్పుడు బాడీ షేమింగ్ అన్నారనుకోండి సార్, బాడీ షేమింగ్ అందరూ కూడా మిమ్మల్ని చేస్తే మీరు కూడా బాధపడతారు. మనం కోటు వేసుకుంటే బఫోన్లో ఉంటాం అనే సంగతి మనం వేసుకోం కాబట్టి, వేసుకున్న వాడిని మనం మనం కామెంట్ చేస్తామో సరే అవి పక్కన పెట్టేసి, మరొక్కసారి మత విద్వేషాలని రెచ్చగొట్టి గతంలో చార్మినార్ దగ్గర పాత బస్తీలో జరిగిన పరిస్థితులు తీసుకురాకండి అని మీకు చిన్న విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సరే, ఈ వీడియోలో కొంచెం గట్టిగా ఉన్నదని మీకు వాళ్ళగా అనిపిస్తే మీరు ఏమైనా చర్యలు తీసుకోవాలనుకుంటే ఏం పర్వాలేదు, చర్యలు తీసుకోండి. నా పేరు కార్యం వినయ్ ప్రకాష్, జై భీమరావు భారత పార్టీ అధికార ప్రతినిధికి మాట్లాడుతున్నాను, సీనియర్ జర్నలిస్ట్ని. ఏం పర్వాలేదు, ఎందుకంటే మన దగ్గర అధికారం ఉన్నప్పుడు బలహీనుల మీద ప్రయోగిస్తాం. అదే అధికారం మారినప్పుడు గతంలో మీరు కూడా ప్రత్యక్షంగా అనుభవించారు కాబట్టి మరొకసారి ఆలోచించండి. నమస్తే, జై భీమ్, మీ కార్యం వినయ్ ప్రకాష్.